చిన్న స్తంభం. ఆ స్తంభాన్ని దర్శించడానికి ప్రాణాలకు తెగించి అక్కడికి వెళుతుంటారు. 100 మందిలో కనీసం ఇద్దరు కూడా చేరుకోలేని ప్రదేశం అది. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉండే ప్లేస్ అది. వెళ్లే దారిలో చిన్నగా కాలు జారితే అంతే సంగతి. అవును, అంత మహిమ ఏంటంటే అక్కడ స్వయాన లక్ష్మీ నరసింహస్వామి ఒక స్తంభమాకారంలో ఉన్న కొండలోంచి చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని చంపిన ప్రదేశం. ఒక్కసారి దర్శిస్తే జీవితం ధన్యమవుతుందని భక్తులు వారి యొక్క స్వయంగా నరసింహస్వామి ఇక్కడే ఉద్భవం. చిన్న స్తంభం. ఆ స్తంభాన్ని దర్శించడానికి ప్రాణాలకు తెగించి అక్కడికి వెళుతుంటారు. 100 మందిలో కనీసం ఇద్దరు కూడా చేరుకోలేని ప్రదేశం అది. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉండే ప్లేస్ అది. వెళ్లే దారిలో చిన్నగా కాలు జారితే అంతే సంగతి. అవును, అంత మహిమ ఏంటంటే అక్కడ స్వయాన లక్ష్మీ నరసింహస్వామి ఒక స్తంభమాకారంలో ఉన్న కొండలోంచి చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని చంపిన ప్రదేశం. ఒక్కసారి దర్శిస్తే జీవితం ధన్యమవుతుందని భక్తులు వారి యొక్క స్వయంగా నరసింహస్వామి ఇక్కడే ఉద్భవం.